అందరికీ నా నమస్కారాలండి. ఇప్పుడు మనం ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి సెమిస్టర్ 6 ఇంగ్లీష్ ఏదైతే ఉందో అది చూస్తున్నాం. మీరు గనక సింపుల్ అండి. ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ప్లేలిస్ట్ మీకు కనబడుతుందో, ఈ ప్లేలిస్ట్ ద్వారా గ్రామర్ కూడా మీరు సులభంగా కంప్లీట్ చేయొచ్చు ఈజీగా. అట్లానే ఇదొచ్చేసి టోటల్ ప్లేలిస్ట్ అనమాట. ఇక్కడ మీకు ప్రతీదీ కూడా ప్రతి టాపిక్ కవర్ చేయబడింది. అండ్ చాలా చక్కగా మీకు ఈజీగా 1 ఆర్ 2 అవర్స్‌లోనే టోటల్ సిలబస్ కవర్ చేసే విధంగా ఈ ప్లేలిస్ట్ అయితే రూపొందించబడింది. ఇప్పుడు మీరు చూసిన ఏవైతే ప్లేలిస్టులు ఉన్నాయో ఇక్కడ ఐ కార్డ్స్ ద్వారా మీకు కనబడతాయండి. ఐ కార్డ్స్ ద్వారా ఇట్లా వస్తూ ఉంటాయి మొబైల్‌లో చూస్తూ ఉంటే. అండ్ ఎండ్ స్క్రీన్స్ అనుకోండి ఈ విధంగా ఎండ్‌లో ఉంటుంది. లేదా సింపుల్‌గా లింక్ అని గనక కామెంట్ సెక్షన్‌లో అడిగినట్లయితే నేను ఉస్మానియా యూనివర్సిటీ 6థ్ సెమ్‌కి సంబంధించినటువంటి టోటల్ ప్లేలిస్ట్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఈ వీడియోలో వచ్చేసి ఏవైతే కండిషనల్స్ ఉన్నాయో, గ్రామర్ పార్ట్ ఏదైతే కండిషనల్స్ ఉన్నాయో, ఆ కండిషనల్స్‌లో మ్యాచింగ్ అనే ఎక్సర్సైజెస్ ఉన్నాయి. అవి మనం ఇప్పుడు చూద్దాం. మనం ఆల్రెడీ ఇఫ్ కండిషనల్స్ గురించి నేర్చుకొని ఉన్నాం. మనం ఎట్లా, ఏంటి, ఎలా ఫార్ములా జీరో కండిషనల్ గానివ్వండి, ఫస్ట్ కండిషనల్ గానివ్వండి, ఆ తర్వాత వచ్చేసి సెకండ్ కండిషనల్, థర్డ్ కండిషనల్ ఇవే ఎక్సర్సైజెస్ ఇయన్నీ కూడా చేయడం అయితే జరిగింది. మీకు ఈజీగా ఇవన్నీ కూడా ఇక్కడ యాక్సెసిబులే. అదిగోండి వీటిలో యాక్సెసిబుల్‌గా ఉంటాయి. అన్నీ కూడా మనం ఏదైతే ఫ్రేమింగ్ క్వెషన్స్ కానివ్వండి, క్వెషన్ ట్యాగ్స్, కామన్ ఎర్రర్స్ ఇవన్నీ కూడా మీకు యాక్సెసిబుల్‌గా ఉంటాయి. అండ్ ఇక్కడ వచ్చేసి మీరు చూసినట్లయితే కండిషనల్స్ యూనిట్ 5లో కండిషనల్స్ ఉంది కంటెంట్ రైటింగ్ పైన. కాబట్టి దానికి సంబంధించి ఇప్పుడు మ్యాచింగ్ అనేది చూస్తున్నాం. సరే, మనం కండిషనల్స్‌లో మ్యాచింగ్ చూస్తున్నాం. ఈ విధంగా ఇస్తారు. ఇటు 1, 2, 3 ఇలా ఒక 5, ఇటు ఒక 5 ఇచ్చేసి మ్యాచింగ్ చేయమని అడగొచ్చనమాట. లేదా 4 ఇవ్వచ్చు. ఇఫ్ యూ హ్యాడ్ టోల్డ్ మీ ఇన్ అడ్వాన్స్ చూడండి హ్యాడ్ ప్లస్ V3 ఉంది. ఓకే. హ్యాడ్ ప్లస్ V3 ఉన్నాయి ఒకసారి చూద్దాం. హ్యాడ్ నాట్ 1 హ్యాడ్ ప్లస్ V3 ఉంది. తర్వాత మనం ఇంకా జాగ్రత్తగానే హ్యాడ్ ప్లస్ V3 ఉంది. హ్యాడ్ ప్లస్ V3 ఉంది. ఈ విధంగా మనం గమనిస్తే హ్యాడ్ ప్లస్ V3లు ఉన్నాయి. ఓకే. ఇక మనం ఇక్కడ కూడా అంటే జనరల్ చూడండి ఇఫ్ క్లాస్ ఏదైతే ఉందో ఇఫ్ ఓకే. ఇవన్నీ కూడా రిజల్ట్ అనమాట. ఇఫ్ ఉంది, హ్యాడ్ ఉంది. మళ్ళీ ఇక్కడ మనకు కొన్ని రిజల్ట్ క్లాస్ కూడా ఇచ్చారు. అదిగోండి రిజల్ట్‌కి యూ వుడ్ నాట్ హావ్ హ్యాడ్ ఎనీ డిఫికల్టీ. దీనికి చూస్తే ఇఫ్ ఇక్కడ ఉంది, హ్యాడ్ V3 అనేది ఉంది. ఇంకేమైనా ఉన్నాయా? హ్యాడ్ V3 ఉన్నాయి. అంటే ఏం లేవు. మనం ఏం చేసామంటే ఇఫ్ ఉండాలి, హ్యాడ్ ప్లస్ V3 ఉండాలి. ఇఫ్ ఉండాలి, హ్యాడ్ V3. ఇఫ్ ఉండాలి, హ్యాడ్ V3. ఇఫ్ ఉండాలి, హ్యాడ్ V3. ఇఫ్, హ్యాడ్ V3 ఎన్నున్నాయి? 5 ఉన్నాయి. అసలు ఏంటిది? ఇఫ్, హ్యాడ్ V3 ఉంటే ఏంటి? అంటే మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఇది థర్డ్ కండిషనల్‌కి సంబంధించింది. ఇఫ్, హ్యాడ్ V3 ఇఫ్ ప్లస్ పాస్ట్ పర్ఫెక్ట్ ఏదైతే ఉందో అది ఇఫ్ పార్ట్ అంటారు. అది ఇఫ్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3 అనేది వస్తుంది. చూడండి హ్యాడ్ V3 హ్యాడ్ ప్లస్ V3 ఈ విధంగా వస్తుంది. వచ్చినప్పుడు రిజల్ట్ పార్ట్‌లో ఏమొస్తుందంటే వుడ్ హ్యావ్ ప్లస్ V3 వస్తుంది. చూడండి హ్యాడ్ V3 ఉంటే వుడ్ హ్యావ్ V3 వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఈజీ అయిపోతుంది మనకి. కాబట్టి ఇక్కడ మనం వుడ్ హ్యావ్ ప్లస్ V3 ఏదైతే ఉంటాయో అవే ఈ 5టికి సమాధానాలవుతాయి. ఎందుకని? అది థర్డ్ కండిషనల్ కాబట్టి. ఇప్పుడు హ్యాడ్ V3లు చూసాం. ఇప్పుడు వుడ్ హ్యావ్ ప్లస్ V3 రాయాలి కదా! అయి చూద్దాం. వుడ్ హ్యావ్ V3 వుడ్ హ్యావ్ V3 వుడ్ హ్యావ్ V3 ఇంకా ఇటు కూడా అదిగోండి వుడ్ హ్యావ్ V3 ఈ విధంగా 5 ఉన్నాయి. ఇప్పుడు వీటికి మనం ఎట్లా చేయాలి? ఇఫ్ యూ హ్యాడ్ టోల్డ్ మీ ఇన్ అడ్వాన్స్ నాకు గనక ముందే చెప్పి ఉంటే ఓకే. నాకు గనక ముందే చెప్పి ఉంటే నాకు ఐ వుడ్ హ్యావ్ కమ్ హోమ్ ఎర్లీ నేను ఇంటికి తొందరగా వచ్చి ఉండేవాడిని. ఐ వుడ్ హ్యావ్ ఫర్గాటెన్ ఇట్ నువ్వు తొందరగా చెప్పుంటే మర్చిపోయి ఉండేవాడిని. వి వుడ్ హ్యావ్ వాన్ ద మ్యాచ్ మేము మ్యాచ్ గెలిచి ఉండేవాళ్ళం. ఇఫ్ యూ హ్యాడ్ ప్రిపేర్డ్ వెల్ నువ్వు బాగా చదివి ఉంటే. ఇక్కడ ఇక్కడ మనకి ఇఫ్, హ్యాడ్ ప్లస్ V3 ఒకటే ఉంది. ఇక్కడ వుడ్ హ్యావ్ ప్లస్ V3 ఒకటే ఉంది. కాబట్టి ఐదో దానికి ఆన్సర్ ఏంటి అంటే ఏ అనమాట. ఐదో దానికి ఏ ఆన్సర్ అవుతుంది. ఎందుకని? హ్యాడ్
V3 గనక వస్తే, ఇఫ్ హ్యాడ్ V3 గనక వస్తే రిజల్ట్ పార్ట్‌లో వుడ్ హ్యావ్ ప్లస్ V3 అనేది వస్తుంది. అలా వచ్చింది ఐదోది. ఇఫ్ పార్ట్ ఎక్కడుంది అంటే ఈ సెక్షన్‌లో ఇచ్చారనమాట. జనరల్‌గా ఈ సెక్షన్‌లోనే ఇఫ్‌లు ఉంటాయి. ఇందులోనే ఇఫ్‌లు ఉంటాయి. కొంచెం వెరైటీగా ఆలోచించారు. ఇప్పుడు ఓకే. ఇఫ్ యూ హ్యాడ్ టోల్డ్ మీ ఇన్ అడ్వాన్స్ నాకు గనక ముందే చెప్పుంటే ఉన్నది ఉండాల. ఐ వుడ్ హ్యావ్ ఫర్గాటెన్ ఇట్ మర్చిపోయి ఉండేవాడిని. ఐ వుడ్ హ్యావ్ కమ్ హోమ్ ఎర్లీ నువ్వు నాకు ముందే చెప్పుంటే నేను ఇంటికి తొందరగా వచ్చి ఉండేవాడిని. కాబట్టి ఒకటో దానికి ఏంటి జే అనమాట. 1 వచ్చేసి జే. తర్వాత ఇఫ్ షీ హ్యాడ్ వార్న్ ఏ హెల్మెట్ ఆమె గనక హెల్మెట్ ధరించి ఉంటే వీ వుడ్ హ్యావ్ వాన్ ద మ్యాచ్ మేము మ్యాచ్ గెలిచి ఉండేవాళ్ళం. అవునా? ఏమయ్యేది చూడండి. ఇఫ్ షీ హ్యాడ్ నాట్ వాన్ ఏ హెల్మెట్ ఆమె హెల్మెట్ గనక ధరించి ఉండకపోతే వుడ్ హ్యావ్ బీన్ అనుకున్నాం కదా, మైట్ హ్యావ్ ప్లస్ V3 కూడా వస్తుందండి. వుడ్ హ్యావ్ చూడండి, వుడ్ హ్యావ్ V3 కదా, దాని బదులు వుడ్ బదులు మైట్ కూడా రావచ్చు, కుడ్ కూడా రావచ్చు. కాబట్టి ఇదనమాట, ఇది రైట్ ఆన్సర్ అవుతుంది. ఆమె హెల్మెట్ గనక ధరించి ఉండకపోతే ఇంకా బాగా గాయాలయ్యాయి. కాబట్టి ఎఫ్ కూడా అయింది. తర్వాత సో 1 అయిపోయింది, 3వది అయిపోయింది, 5వది అయిపోయింది. ఇప్పుడు ఇఫ్ యూ హ్యాడ్ హిట్ 2 సిక్సర్స్ నువ్వు 2 సిక్స్లు గనక కొట్టుంటే ఏం జరిగి ఉండేది? వీ వుడ్ హ్యావ్ వాన్ ద మ్యాచ్ మనం మ్యాచ్ గెలిచి ఉండేవాళ్ళం. అది కాబట్టి బి కూడా అయిపోయింది. నెక్స్ట్ మనం చూసుకుంటే ఇఫ్ ఐ హ్యాడ్ నాట్ చెక్డ్ మై డైరీ నేను గనక నా డైరీని చెక్ చేసుకోకపోతే ఏం జరిగేది? ఐ వుడ్ హ్యావ్ ఫర్గాటెన్ ఇట్ నేను మర్చిపోయి ఉండేవాడిని. కాబట్టి ఈ విధంగా మనం ఏదైతే చూసామో అవి కంప్లీట్ చేసేసాం. వుడ్ హ్యావ్ వి ఏం చేసాం? కంప్లీట్ చేసాం. ఏ కంప్లీట్ అయింది? ఇవన్నీ కూడా కంప్లీట్ చేసేసుకున్నాం. ఓకే, నెక్స్ట్ మనం మిగతాయి చూద్దాం. ఇఫ్ ఐ డిస్కవర్ ద ఆన్సర్ ఒకటి వి విల్ బి లేట్ చూడండి, ఇఫ్ లేని అన్ని రిజల్ట్ అనమాట. ఐ వుడ్ లాడ్జ్ an FIR if we leave at 8 AM you can start looking at next lesson. కాబట్టి ఇవి మనం చేయాల్సినవి. ఓకే, 1 అయిపోయింది, 3 అయిపోయింది, 5 అయిపోయింది, ఓకే 8, 9 అయిపోయింది. ఇప్పుడు ఉన్న వాటిలో మనం చూసుకుంటే ఎట్లా ఉంటుంది అంటే ఇవి ఇఫ్ ఐ డిస్కవర్ ద ఆన్సర్ ఇవి చూడండి. ఇఫ్ పార్ట్ వచ్చేసి సింపుల్ ప్రెజెంట్ ఉంటే రిజల్ట్ పార్ట్ అనేది ఏముంటుంది అంటే సింపుల్ ఫ్యూచర్ అనేది ఉంటుంది. కాబట్టి అవి మనం చూడాలి. తర్వాత మనం జాగ్రత్తగా చూస్తే ఇవి సింపుల్ ప్రెజెంట్ ఉన్నాయి, సింపుల్ ఫ్యూచర్ ఉన్నాయి. చూద్దాం. ఒకటి ఇఫ్ ఐ డిస్కవర్ ద ఆన్సర్, ఇఫ్ వి లీవ్ ఎట్ 8 AM ఇవి ఉన్నాయి జనరల్గా. వి విల్ బి లేట్ సింపుల్ ఫ్యూచర్ ఉందంటే అటు సింపుల్ ప్రెజెంట్ ఉంటుంది. ఇఫ్ ఐ డిస్కవర్ ద ఆన్సర్ నాకు గనక ఆన్సర్ తెలిస్తే ఏం చేస్తా? ఐ విల్ లెట్ యూ నో నేను నీకు తెలియజెప్తా. నాకు గనక ఆన్సర్ తెలిసిందనుకో నేనేం చేస్తా? నీకు చెప్పేస్తా. తర్వాత వి విల్ బి లేట్ దానికి మనం చూడాలి. వి విల్ బి లేట్ ఎప్పుడు? ఇఫ్ యూ డోంట్ స్టార్ట్ ఇమీడియట్లీ చూడండి, ఇది సింపుల్ ప్రెజెంట్లో ఉంది. ఇది వచ్చేసి మనం చూసుకుంటే సింపుల్ ఫ్యూచర్లో ఉండిద్ది. అదిగోండి 4వది. ఓకే, వీ విల్ బి లేట్ ఇఫ్ యూ డోంట్ స్టార్ట్ ఇమ్మీడియట్లీ తొందర కనుక మనం వెళ్ళకపోతే ఏం జరుగుతుంది? లేట్ అయిపోతాం. తర్వాత ఇఫ్ యూ లీవ్ ఎట్ 8 AM దానికి కూడా ఏంటంటే విల్ ఉంటుంది. కాబట్టి మిగిలిన ఏమున్నాయి చూడండి. ఇఫ్ యూ కంప్లీటెడ్ ద ఎక్సర్సైజ్ వీ విల్ హ్యావ్ టైమ్ టు పిక్ హర్ అప్ అదిగోండి. ఇఫ్ యూ లీవ్ ఎట్ 8 AM 8ంటికి గన మనం బయలుదేరితే ఏం జరుగుతుంది? మనకు టైం ఉంటుంది దేనికి? ఆమెని పికప్ చేసుకోవడానికి. సో డి ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ ఇక మనం చూసుకుంటే ఇఫ్ ఐ వర్ యూ అని ఉంది చూసారా, సింపుల్ పాస్ట్ వచ్చింది అనుకోండి, ఇమాజినరీ నేను గనక నువ్వైతే జరగవు. ఐ వుడ్ లాడ్జ్ అండ్ FIR
వర్ వస్తే ఇక్కడ వుడ్ వస్తుంది అనమాట. కాబట్టి దీనికి వచ్చేసి సి అనేది ఆన్సర్ అవుతుంది. ఇక మిగతా ఏమై ఉన్నాయో చూద్దాం. ఇంకా మిగతాది ఈ ఒకటి మిగిలింది, అదొక్కటే మిగిలింది, ఇది ఒకటి మిగిలింది. యూ కెన్ స్టార్ట్ లుకింగ్ ఎట్ ద నెక్స్ట్ లెసన్ ఇఫ్ యూ కంప్లీటెడ్ ద ఎక్సర్సైజెస్. ఇది కూడా కంప్లీట్ అయింది కాబట్టి టోటల్ కంప్లీట్ అవ్వడం జరిగింది. ఒకసారి ఆన్సర్స్ అన్ని కూడా మనం చూద్దాం. ఇఫ్ యూ హ్యాడ్ టోల్డ్ మీ ఇన్ అడ్వాన్స్, ముందే కనుక నాకు చెప్పుంటే ఐ వుడ్ హ్యావ్ కమ్ హోమ్ ఎర్లీ, ఇంటికి నేను తొందరగా వచ్చి ఉండేవాడిని. ఆమె చెప్పలా, ఈయన రాలా. ఇఫ్ ఐ డిస్కవర్ ద ఆన్సర్, నాకు గనక ఆన్సర్ తెలిస్తే ఐ విల్ లెట్ యు నో, నేను నీకు ఆన్సర్ తెలియజేస్తాను. ఇఫ్ షీ హ్యాడ్ నాట్ వాన్ ఏ హెల్మెట్, ఆమె కనుక హెల్మెట్ ధరించి ఉండకపోయి ఉంటే షీ మైట్ హ్యావ్ బీన్ ఇంజర్డ్ బ్యాడ్లీ, ఇంకా భయంకరంగా దెబ్బలు అనేవి తగిలేవి. వీ విల్ బి లేట్ అయిపోతుంది. ఇఫ్ యూ డోంట్ స్టార్ట్ ఇమీడియట్లీ, తొందరగా కనుక స్టార్ట్ అవ్వకపోతే లేట్ అయిపోతుంది. యూ వుడ్ నాట్ హ్యావ్ హ్యాడ్ ఎనీ డిఫికల్టీ ఇఫ్ యూ హ్యాడ్ ప్రిపేర్డ్ వెల్, నువ్వు కనుక బాగా చదువుంటే ఎట్లాంటి కష్టం ఉండేదే కాదు. ఐ వుడ్ లాడ్జ్ అన్ ఎఫ్ఐఆర్ ఇఫ్ ఐ వర్ యూ, నేను కనుక నువ్వైతే ఏం చేస్తా, ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఉండాలి. ఇఫ్ యూ లీవ్ ఎట్ 8 AM, 8ంటికి గనక వెళ్తే వీ విల్ హ్యావ్ టైమ్ టు పిక్ హర్ అప్, 8ంటికి గనక బయలుదేరితే ఆమెని పికప్ చేసుకోవచ్చు. ఇఫ్ యూ హ్యాడ్ హిట్ 2 sixers, 2 సిక్స్లు కనుక నువ్వు చివరిలో వేసి ఉంటే వీ వుడ్ హ్యావ్ వాన్ ద మ్యాచ్, మనం మ్యాచ్ గెలిచి ఉండేవాళ్ళం. ఇఫ్ ఐ హ్యాడ్ నాట్ చెక్డ్ మై డైరీ, నా డైరీని నేను చెక్ చేసుకుని ఉండకపోయి ఉంటే ఐ వుడ్ హ్యావ్ ఫర్గాటెన్ ఇట్, మర్చిపోయి ఉండేవాడిని. యూ కెన్ స్టార్ట్ లుకింగ్ అట్ నెక్స్ట్ లెసన్ ఇఫ్ యూ కంప్లీటెడ్ ఎక్సర్సైజెస్, నువ్వు కనుక ఎక్సర్సైజెస్ కంప్లీట్ చేస్తే నెక్స్ట్ చూసుకోగలవు, కానీ నువ్వు చేయలేదు, చూసుకోవడానికి కుదరదు అని చెప్పేసి అనమాట. ఇదండి టోటల్గా వచ్చేసి మ్యాచింగ్ కండిషనల్స్, ఇఫ్ కండిషనల్ సంబంధించి మ్యాచింగ్ ఉస్మానియా యూనివర్సిటీ 6th సెమ్కి సంబంధించి వేరే ఎగ్జామ్స్ కూడా ఇవి ఉపయోగపడతాయి. ఇవన్నీ టెక్స్చువల్ గ్రామర్, దయచేసి గమనించండి. థ్యాంక్ యూ, థ్యాంక్స్ లాట్.